ప్రజలకు పంచిపెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, సినీ నటులు, నిర్మాత, రాజకీయ విశ్లేషకులు. చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చిట్టిబాబు గారు, మొత్తానికి గత ప్రభుత్వంలో బడా బడా నేతలుగా చలామణైనటువంటి వారి కంచు కోటలు కూలబోతా ఉన్నాయి. వారి అక్రమాలు, వారి అవినీతి ప్రజల ముందు కూటమి ప్రభుత్వం బయట పెట్టే పరిస్థితులు కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దానికి ఉదాహరణ ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీద పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఏవైతే ఎర్రచందన స్మగ్లింగ్ సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో, మరి అదేవిధంగా నేపాల్లో పట్టుబడినటువంటి లారీలు ఉన్నాయో, ఆ ఫైల్ ఆయన టేబుల్ మీద ఉందంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం గతాన్నే మాట్లాడుతూ ఉంటే కాలక్షేపం చేయటం కాదు. గతం అయిపోయింది, ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఈ మాట్లాడినవన్నీ ఇప్పుడు వెంకటేశ్వరరావు మాట్లాడివన్నీ ఎన్నికలప్పుడు మాట్లాడి ప్రజలు అంగీకరించారు. సార్ అర్థం అంతే కదా, ప్రజలు గెలిపించారు, మీ మాటలు అంగీకరించారు. ఇక చర్వించారనో అని అయ్యే మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం. ఇవాళ పరిపాలన మీద దృష్టి. ఎస్, ఇవాళ పరిపాలన దృష్టిలో పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీద ఫైల్ వచ్చింది. ఇట్ ఈస్ గుడ్, ఈస్ టేకింగ్ యాక్షన్, లెట్ హిమ్ టేక్ యాక్షన్. నోబడీ అబ్జెక్టివ్, పీపుల్ లైక్స్ ఇట్. ఆయన చేస్తారు, ఎలక్షన్ ముందే చెప్పారు కనుక చేస్తారు. ఇప్పుడు ఈ చందనం అనేది ఇవాళ కొత్తగా పుట్టింది కాదు. ఇది గత 3-4-5 దశాబ్దాలుగా ఈ ఎర్రచందనం పబ్లిక్ అనేది అన్ని ప్రభుత్వాల్లోనూ జరిగినాయి. అన్ని ప్రభుత్వాల్లో దీంట్లో ఒకడు కాదు, అమ్మేవాడు కాదు, కొనేవాడు ఉన్నాడు, అమ్మేవాడు ఉన్నాడు, దాన్ని సేకరించేవాడు, అడవుల్లోకి వెళ్ళి దొంగతనంగా గుర్తుకొచ్చేవాడు. ఈయన విభాగాలు ఉన్నాయి ఈ పబ్లిక్ యాక్ట్. దీంట్లో కొన్ని సందర్భాల్లో దొంగతనంగా గుర్తున్న వాడిని పోలీసులు కాల్పులు, కావులు అవన్నీ విన్నాం. గత ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం కాదు అన్ని ప్రభుత్వాల సందర్భాల్లోనూ ఈ గంజాయిలు జరుగుతున్నాయే. పట్టుకున్నాక పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాక దాని నుంచి తప్పుకుంటారు. కొన్నిసార్లు జైలు పోవాల్సి వస్తారు. ఈ జరుగుతున్న చరిత్ర ఇవాళ కొత్తగా పుట్టింది కాదు. ఇది అప్పుడప్పుడు ఎవరున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తరపు వాళ్ళు దొరుకుతూ ఉంటారు. అంటే గత ప్రభుత్వంలో కూడా చేశారా ఇవి? గత ప్రభుత్వంలో మీకు గుర్తుంటే చెట్టులు కొట్టడానికి వచ్చిన వాళ్ళని పోలీసులు కాల్పులు, వాళ్ళు మరణించడం, అది మూలం ఎక్కడ ఉందనంటూ ఎన్ని ఉన్నాయి. ఇవాళ కొత్తగా 4 దశాబ్దాలుగా వీరప్పన్ కాండ నుంచి జరుగుతున్నాయి కనుక ఇవాళ కొత్తగా అది పుట్టుకొచ్చినట్టు కాదు. అది ఎవరైనా ఎప్పుడైనా జరిగినా ఆ దోషులు పట్టుకుంటే ఆ ప్రభుత్వ బాధ్యత. అది ఓకే, అది దాని గురించి కాదు. ఇప్పుడు పాలన విషయంలో నేను ఒక రకంగా జనసేన చేస్తున్న ముందుకెళ్తున్న విధానం అది హర్షించదగిన విషయం. విమర్శలు కాకుండా ఇంకా తిట్టాలి కానీ పాలనలోకి దృష్టి పెట్టారు. ఒక నాదెళ్ల మనోహర్ ఆయన మంత్రివర్గంలో ఉన్న విషయాల్ని, ఈయన బొలిశెట్టి గారు, ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది జనసేన తరఫున. బొలిశెట్టి గారు ఒక లెటర్ రాశారు చంద్రబాబు గారు. అది ముఖ్యమైన విషయం. చంద్రబాబు గారికి ఒక లెటర్ రాశారు, అమరావతిని ఆపండి. అమరావతి అనేది ఇప్పుడు మీరు చెప్పిన చోట్ల కాకుండా ఇంకో ప్రదేశం చెప్తున్నాడు ఆయన. అదేది శివరామకృష్ణ చెప్పిన ప్రదేశం. ఇక్కడ కాకుండా అంటే వాళ్ళ బొలిశెట్టి గారు చెప్పారంటే జనసేన పార్టీ మనిషిగా చెప్పినట్టు తీసుకోకలేదు. ఎందుకంటే బొలిశెట్టి గారు జనసేన పార్టీ కన్నా ముందు వాళ్ళ ఒక టీం ఉంది. ఆ టీము మొత్తం కూడా ఏంటంటే దేశం మొత్తం మీద బాంబే, కర్ణాటక, కేరళ, చెన్నై అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పర్యావరణము అంటే ప్రకృతి, హ్యూమన్ కలిసి జీవించడానికి పర్యావరణం ఎక్కడ సహకరిస్తుంది దీని మీద వాళ్ళ టీం ఉంది, ఒక పెద్ద టీమే ఉంది. ఆ టీము యొక్క అధ్యయనంలోనే ఇవాళ బొలిశెట్టి గారు లెటర్ రాస్తారు, అక్కడ ఆపండి, అక్కడ కాదు, న్యాచురల్ అమరావతి అనే పేరు మీద అక్కడికి ఆ ప్లేస్ లో చేస్తేనే బాగుంటుంది. ఇది శివరామకృష్ణ గారు చెప్పిన విషయమే కదా, న్యాచురల్ చెప్పలేదు, వీళ్ళు అధ్యయనం చెప్పారు. ఇప్పుడు దానికి చంద్రబాబు గారు ఏం చెప్తారు అదొక ప్రశ్న. ప్లస్ ఇప్పుడు చంద్రబాబు గారి ముందున్న తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు గారి ముందున్న సమస్య ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ముందున్న సమస్య ఏంటి, ప్రజలు కోరట్లేదని కాదు, ప్రజలు అవినీతిని పట్టుకుంటూ దీన్ని హర్షిస్తారు, సంతోషిస్తారు, అది ఓకే. అవి కాకుండా అసలు ప్రజలందు ప్రాముఖ్యమైన అంశాలు చంద్రబాబు గారికి
స్పెషల్ స్టేటస్ తీసుకురావాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ స్పెషల్ స్టేటస్ విషయం మీదే 2018లో ఆయన తెలుగుదేశాన్ని బీజేపీని విభేదించి వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి వచ్చేసి విరోధం పెట్టి ఇవాళ ఇప్పుడు కలిసి ఉన్నారు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతటి అవకాశం ఎవరికి రాలా. 2014లో చంద్రబాబు గారికి అవకాశం రాలా, ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది. కనుక జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు. ఒక డిస్టర్బ్ చేయకండి, సేపు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడు, దయచేసి నేను డిస్టర్బ్ చేయకండి దయచేసి. చంద్రబాబు గారు నేను ఓపిక కూర్చున్నాము అరగంట సేపు. చంద్రబాబు గారు వెనక్కి వెళ్ళిపోయారు. ఇవాళ ఇది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ వచ్చిన అవకాశం ఇంతకు ముందు చంద్రబాబు గారికి లేదు, జగన్ కి లేదు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు గారికి అవకాశం వచ్చింది. ఆయన చేతిలో రిమోట్, స్పెషల్ స్టేటస్ తీసుకురాగలిగిన ఇది ఆయన చేతికి ఆయన. ఎందుకంటే ఆయన నితీష్ కుమార్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదు. నితీష్ కుమారు నా ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ లేకపోతే ప్యాకేజీ ఆల్టర్నేటివ్ ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కనుక అది వాళ్ళ సాగదు. ఇక్కడ మనం ఈ ఆల్టర్నేటివ్ ఇచ్చే అవకాశం చంద్రబాబు గారికి లేదు. ఎందుకు లేదంటే ఈయన ప్యాకేజ్ తీసుకుని వద్దని కదా, దానివల్ల ప్రయోజనం లేదు, నష్టం అనే కదా వెనక్కి తిరిగాడు. సో ఈయన ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ అడగాలి. స్పెషల్ స్టేటస్ ఈ సందర్భంలో కాదు, మళ్ళీ నవ్ ఆర్ నెవర్ అన్నట్టు ఇవాళ కనుక మన ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాలేకపోతే ఇదేళ్ళలో ఇంకెప్పటికీ రాదు. కనుక నేను అందుకనే స్థలం కూడా చూస్తున్నా, అమరావతిలో ఒక స్థలం చూస్తున్నా. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ తోటి, ఒక నమ్మకంతో ఈసారి చంద్రబాబు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాడు. ఆయనకు ఒక గుడి కట్టాలి, ఆ గుడి కట్టడానికి ఒక స్థలం కావాలి అని అమరావతిలో నేను ఒక స్థలం చూస్తున్నాను. ఆ ఎక్స్పెక్టేషన్ తో ఉన్న వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముందున్న విషయం ఏంటి, నిన్న ఎవరో కాశ్మీర్ లో దొరికి నాకు అమ్మాయి పారిపోయిన అమ్మాయి దొరికితే ఆ అమ్మాయి ఆ లిస్ట్ లో కాదు. 32,000 మంది మిస్ అయ్యారు. నాకు ఒక ఆఫీసర్, ఒక మామూలుగా కాదు, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ఆయన ఓపెన్ గా చెప్పారు. ఇప్పుడు అందరూ కోరుకుంటుంది ఏంటంటే అది నమ్మి చాలా మంది ఆడవాళ్ళందరూ కూడా అయ్యో ఇంత జరిగింది ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఓట్లు వేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ కూడా ఏంటి, ముందు ఆ 32,000 మంది ఆడపిల్లల్ని ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పే దమ్ము ధైర్యం ఉన్నవాడు పవన్ కళ్యాణ్. ఆయన చేస్తాడు. ఆ 32,000 మిస్ అయిన ఆడపిల్లలు, ఎందుకంటే ఆయనకు ఆఫీసరే, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కనుక ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుని ఆయన దిగి గోదావరికి దిగి ఆ ఆఫీసర్ని అప్రమత్తం చేసి ఆ 32,000 మందిని తీసుకొచ్చి అప్పచెప్తాడు వాళ్ళ తల్లిదండ్రులకి అని ఎదురు చూస్తున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ చేయగలరని, ఎందుకంటే స్టార్టింగ్ జరిగింది చేయగలరు, ఆయన దీంట్లో వస్తుంది అని ఒక విశ్వాసంతో. అందుకని ఆ స్థలం చూస్తున్నా, ఆ స్థలం దగ్గర ఈయనకొక గుడి ఆయనకొక గుడి. ఎందుకంటే ఇలాంటి విషయాలు చేయగలిగితే అంతకన్నా మించి మరొకటి లేదు, అంతకన్నా మించిన సేవ మరొకటి లేదు. సో 32,000 ఆడపిల్లల్ని రప్పించి ఆ తల్లిదండ్రులు కడుపుకోతను చేసి ఆ కన్నీరు పిలిస్తే అంతకన్నా మహత్కార్యమే ఉంది. సో ఆయనకు ఒక స్టాచ్యూ, ఆయనకు ఒక గుడి, అలాగే చంద్రబాబు గారు స్టేటస్ తీసుకొస్తారు అనే విషయం ఆయనకు ఒక గుడి కట్టడం కోసం నేను స్థలం కూడా చూస్తున్నాను. నా దాంట్లో చూసారా ఊరికే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రేమించేవాళ్ళు, ఆంధ్రులు ప్రేమించేవాళ్ళు అందరు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్స్ ని పట్టుకునే మరి వారికి కట్టరా గురి, అధికారంలోకి రాగానే ఎర్రచందనము గంజాయి స్మగ్లర్స్ ని పట్టుకొని ప్రజాధనాన్ని రికవరీ చేస్తే మరి వాటి గుడి కట్టరా? అహంకారంతో మాట్లాడటము వస్తాడు ఒక్క నిమిషం గాంధీ గారు మాట్లాడటం కాకుండా పద్ధతిగా మనం మాట్లాడటం. ఎవరైనా ఈ ఎలక్షన్స్ ఎవరు తప్పు, ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు తక్కువ మాట్లాడారు, ఈ లెక్కలు పెట్టుకుంటే ఆ త్రాస్ చూసుకుంటే వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు, వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారు, ఈ త్రాస్ చూసుకుంటే ఉంటే అంతకన్నా దౌర్భాగ్యం. అందుకని ఆ గతి అది ప్రజలు తీర్పిచ్చేస్తే ఆ గతించింది ఆ కాలం. గతించి ప్రస్తుతంలో మళ్ళీ ఆ ధోరణి మొదలెట్టకుండా మనం అధికారంలో ఉన్నాం కనుక మనం ఏదన్నా నోటికొచ్చినట్టు మాట్లాడటం, మళ్ళీ వాళ్ళు మాట్లాడారు అంటూ అధికారంలో ఉన్నప్పుడు వాడు చేసే తప్పు, అదే తప్పు మన చేతుల్లో గురువు కూర్చోలాగా మనం వాడు చేశారనే కదా ప్రజలు తీర్పిచ్చారు. వాళ్ళు చేశారని తీర్పిచ్చినప్పుడు అదే తప్పు మనం చేస్తే ఇప్పుడు గొప్పలా అవుతుంది కదా. బూతు తిట్టారంటే ఏదైనా తిట్టారు. రెస్పాండ్ అవ్వండి.
తిట్టడం అందరూ యా, ఒక్క నిమిషం. తిట్టారు. ఆగండి, సార్ మాట్లాడండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం